ఫిలోమోనుకు రాసిన పత్రిక. పౌలు ఈ పత్రిక రాసే సమయానికి రోమా చెరసాల్లో ఖైదుగా బంధించబడి ఉన్నాడు. పౌలు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ అదే సమయంలో ఆ పత్రికతో పాటు ఫిలోమోను అనే విశ్వాసికి లేక సంఘ పెద్దకు కూడా పత్రిక రాసి ఈ రెండు పత్రికలను ఒకేసారి అనగా క్రీస్తు శకం 61-62 సంవత్సరాల మధ్య కాలంలో పంపించడం జరిగింది. ఫిలోమోను కొలసి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి. అంత మాత్రమే కాదు, అతడు ఒక సంఘ పెద్ద. అంత మాత్రమే కాదు, ఈ ఫిలోమోను ఇంటే కొంతమంది విశ్వాసులు అందరూ కూడా సమూహముగా కూడి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఆ దినాల్లో ఫిలోమోను ఇంట సంఘం ఉంది, అక్కడ వారందరూ కూడా కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తున్నారు అనే విషయము మనకు అర్థమవుతుంది. అయితే కొంతకాలానికి ముందు అనగా పౌలు ఈ పత్రిక రాయడానికి కొంతకాలానికి ముందు ఒనేసిము అనేటువంటి ఒక బానిస ఫిలోమోను దగ్గర పనిచేస్తూ యజమాని ఇంటిలో వస్తువులను కొన్నిటిని దొంగిలించి ఆ ప్రాంతం నుంచి అతడు పారిపోవడం జరిగింది. అయితే పారిపోయినటువంటి ఈ ఒనేసిము అనుకోకుండా రోమా నగరంకు రావడం, అక్కడ సైనికులకు పట్టబడ్డం, పౌలు ఉన్నటువంటి అదే చెరసాల్లో ఒనేసిము కూడా బంధించబడడం జరిగింది. ఆ సమయంలో పౌలుకి ఒనేసిముకు మధ్యలో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ని బట్టి ఒనేసిము ప్రభువుని తన స్వంత రక్షకుడుగా అంగీకరించి ఒక విశ్వాసిగా అవడం అనేటువంటి విషయాన్ని ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకొనుచున్నాం. అయితే ఒనేసిము అతని యజమానుడైనటువంటి ఫిలోమోనుకు అప్పగించాలని పౌలుకు తెలుసు. అది వాస్తవానికి జరగవలసినటువంటి సత్యం. ఆ దినాల్లో బానిసత్వం అనేటువంటిది చాలా అధికంగా ఉన్నటువంటి దినాలు. రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా బానిసత్వం అనేటువంటిది చాలా విస్తారంగా ఉంది అని మనకు చరిత్ర కూడా తెలియజేస్తుంది. వాస్తవానికి రోమా చట్టం ప్రకారం ఒక బానిస తన యజమాని సొత్తు దొంగిలించి అతని యొద్ద నుంచి కానీ పారిపోతే అతన్ని చాలా కఠినంగా శిక్షించేటువంటి అధికారము యజమానుడికి. అంత మాత్రమే కాదు, ఒకవేళ యజమానుడు అనుకుంటే ఆ బానిసకు మరణశిక్ష కూడా విధించి అతన్ని చంపొచ్చు. చట్టం కానీ ప్రభుత్వం కానీ ఒక బానిస విషయంలో ఏమి కూడా మాట్లాడదు. ఉదాహరణకి నా ఇంట్లో నేను ఒక 10 కోళ్ళు పెంచుకుంటున్నాను. ఈ 10 కోళ్లలో నా ఇంటికి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తే నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఆ 10 కోళ్ళలో ఒక కోడిని చంపి నా ఇంటికి వచ్చిన అతిథులకి నేను దాంతో భోజనం పెట్టచ్చు. ఆ కోళ్ళ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఆ కోళ్ళని నేను చంపినంత మాత్రాన్ని ఎవరు కూడా నన్ను ప్రశ్నించరు. కానీ ఇదే నేను ఒక అడవికి వెళ్ళి ఒక జింకను కొట్టి తీసుకొని వచ్చి కానీ పెట్టాను అనుకోండి, ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ప్రభుత్వం ఒప్పుకోదు, దానికి అంగీకరించదు. నేను ఒక పులిని వేటాడి చంపి దాన్ని తీసుకొచ్చి ఆహారంగా వండి పెడితే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఒక ఏనుగుని చంపి నేను దాన్ని తీసుకొని వచ్చి ఆహారంగా సిద్ధపరిచి నా ఇంటికి వచ్చిన అతిథులకి నేను భోజనం పెడితే దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? అంగీకరించదు, ఒప్పుకోదు. కానీ నా ఇంట్లో ఉన్నటువంటి కోడిని కానీ మేకను కానీ బాతును కానీ నేను దాన్ని చంపి నేను అతిథులకి పెట్టవచ్చు. దాని విషయంలో ఎవరు కూడా నాకు అడ్డు చెప్పరు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ దినాల్లో బానిస బ్రతుకులు ఎంత దారుణంగా ఉండేవో. ఇంట్లో పెంచుకున్నటువంటి కోడి కంటే హీనమైనటువంటి పరిస్థితి. అతన్ని చంపినా కానీ ఎవరు అడిగే అధికారం లేదు. యజమానుడికి అతని మీద సర్వ హక్కులు ఉంటాయి. యజమానుడు ఏమైనా చేసుకోవచ్చు.
వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో ఒనేసిము మరలా ఫిలోమోను దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయకపోవచ్చు, భయపడవచ్చు. మామూలుగా అయితే పౌలుని బ్రతిమలాడుకోవచ్చు, అయ్యా దయచేసి నన్ను యజమానుడి దగ్గరికి పంపించొద్దు, యజమానుడి దగ్గరికి నన్ను పంపిస్తే అతను నన్ను ఏమైనా చేయొచ్చు, అతను నన్ను చంపొచ్చు, హింసించవచ్చు, నాకు మరణదండ విధించవచ్చు అని. కానీ జ్ఞాపకం చేసుకోండి, పౌలు ఒనేసిముకి ఒక హామీ ఇచ్చుంటాడు. ఒనేసిము, నీవు నీ యజమానుడి దగ్గర ఉన్నప్పుడు నీ యజమానుడు వేరు, ఇప్పుడు నీ యజమానుడు వేరు. ఒకప్పుడు నీ యజమానుడికి క్రీస్తు తెలీదు, కానీ ఇప్పుడు నీ యజమానుడికి క్రీస్తు ఎవరో తెలుసు. ఒకప్పుడు నీ యజమానుడు కఠినాత్ముడు అయ్యుండవచ్చేమో, ప్రేమ లేనుడు అయ్యుండవచ్చేమో, కానీ ఇప్పుడు నీ యజమానుడు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. కారణం ఏంటంటే ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నీ యజమానుడు అంగీకరిస్తున్నాడు, అతన్ని వెంబడిస్తున్నాడు. కనుక నువ్వేం భయపడద్దు. నేను ఒక ఉత్తరం రాసి పంపిస్తాను, ఈ ఉత్తరం తీసుకెళ్ళి నువ్వు నీ యజమానుడు చూపించు, అతను నిన్ను ఏమి అనుకుంటా నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు దొంగిలించిన దానిటువంటి విషయంలో కూడా నిన్ను చట్టానికి అప్పగించాడు, నువ్వు భయపడద్దు అని చెప్పి పంపించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు పౌలు ఒనేసిమును ఫిలోమోను దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేశాడు? కొలసీ నగరం ఎక్కడుంది? రోమా నగరం ఎక్కడుంది? సరే, రోములో చెరసాల్లో ఒనేసిము పౌలుకు కనపడ్డాడు, అక్కడ సువార్త ప్రకటించబడ్డాడు, అక్కడ రక్షించబడ్డాడు. ఒనేసిమును ఇప్పుడు పౌలు రోమ నగరంలో నుంచే ఇచ్చు. సరే, నువ్వు విడుదలైన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండు, అయితే ప్రభుని విడిచిపెట్టద్దు, ప్రభు కోసం బ్రతుకు అని ఒక చిన్న సలహా ఇవ్వచ్చు. కానీ ఎందుకని పౌలు ఒనేసిముని తన యజమానుడైనటువంటి ఫిలోమోను యొద్దకు మరలా పంపించడానికి ప్రయత్నం చేశాడు? ఈరోజు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండుడి. సాధ్యమైనంత వరకు ట్రై యువర్ లెవెల్ బెస్ట్. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చెయ్యి. దేని కొరకు? ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండుట కొరకు. సో ఇప్పుడు ఒనేసిము రోము నగరంలోనే ఉంటే ఒనేసిముకి ఫిలోమోనుకు మధ్యలో సమాధానం ఉండదు. యేసుక్రీస్తు ఎవరు? సమాధానకర్త, సమాధానమునకు అధిపతి. సో మరి సమాధానకర్తను వెంబడించేటప్పుడు ఆయన్ని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండాలి కదా. ఎవరితో అసమాధానం ఉండకూడదు కదా. అందుకోసమే పౌలు ఒనేసిమును ఫిలోమోను యొద్దకు పంపించడానికి ప్రయత్నం చేశాడు. రాత్రికాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు నువ్వు నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని సంఘములో సభ్యుడిగా నువ్వు చేర్చబడితే, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఒక విశ్వాసిగా నువ్వు కొనసాగాలి అంటే నువ్వు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కంటికి కనబడుతున్నటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా కంటికి కనబడినటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధము అని. నీ కంటికి కనబడుతున్నటువంటి సహోదరుడితో నువ్వు సమాధానము లేకుండా కంటికి కనపడనటువంటి దేవునితో నేను సమాధానము కలిగి ఉన్నానంటే అది అబద్ధమే. దేవునితో సమాధానము ఉండడానికి ఇష్టపడేటువంటి వారు ఈ లోకంలో ప్రతి ఒక్కరితో కూడా సమాధానముగా ఉండాలి. సో అందుకోసమే పౌలు ఒనేసిమును ఫిలిప్పు వద్దకు పంపించడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో అసమాధానం ఉండడానికి వీలు లేదు. వాళ్ళిద్దరి మధ్యలో గిల్టీనెస్,
ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఒనేసిము ఫిలోమోను దగ్గరకు వెళ్ళకపోతే, ఒనేసిము మిగిలిన తన జీవిత కాలం అంతా కూడా, తన బ్రతికిన కాలం అంతా కూడా ఒక పశ్చాత్తాప భావంతోనే బ్రతుకుతాడు. నా యజమానుడిని నేను మోసం చేశాను, నా యజమానుడికి నేను హాని కలిగించాను, నా యజమానుడి దగ్గర నుంచి నేను దొంగిలించాను, నా యజమానుడు నా గురించి ఏమనుకుంటున్నాడో, అయ్యో ఇప్పుడైతే నేను ప్రభువుని అంగీకరించాను, ఇప్పుడు నేను మంచివాడిని అయిపోయాను, కానీ ఈ విషయాలు నా యజమానుడికి తెలియదే, నేను ఇంతకు ముందులాగా లేనని, నేను మారిపోయానని, ఇప్పుడు నేను మంచివాడిని అయిపోయానని. సో ఈ గిల్టీనెస్ తో, ఈ పశ్చాత్తాప భావంతో ఒనేసిము తన మిగిలిన జీవిత కాలాన్ని అలాగే కొనసాగిస్తాడు. ఈ పశ్చాత్తాప భావము ఒక విశ్వాసికి ఉండకూడదు. ఈ పశ్చాత్తాప భావము ఒక విశ్వాసికి ఉండకూడదు. అందుకోసమే ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తితో నాకు అసమాధానం ఉంది, ఆ వ్యక్తికి నాకు మాటలు లేవు. అయితే ఆలోచించేయండి, ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు, తర్వాత సమాధానం పడదాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదులే ఇంకొకసారి నువ్వు అనుకుంటుండవచ్చు. అయితే అనుకోని సమయంలో ఒకవేళ అతని జీవితకాలం అయిపోయి అతడు ఒకరు మరణించి అతడు తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోతే, ఇప్పుడు నీలో ఆ పశ్చాత్తాప భావం అలాగే మిగిలిపోతుంది. అర్రే నేను పొరపాటు పని చేశానే, అతడు బ్రతికి ఉన్నప్పుడే నేను సమాధాన పడి ఉండవలసింది, నేను సమాధాన పడలేకపోయాను, అతనితో నాకు అసమాధానం అలాగే మిగిలిపోయిందే అని అప్పుడు నువ్వు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి. చాలా మందిని చాలా సందర్భాల్లో మనం విధంగా గమనిస్తుంటాం. అందుకోసమే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, మీకు ఎవరి మీద కోపం ఉన్నాడలా, మీకు ఎవరితో అయినా అసమాధానం ఉన్నాడలా, సూర్యుడు అస్తమించే లోపలే మీరు సమాధాన పడాలి. దాన్ని మరుసటి రోజుకు నువ్వు కొనసాగించకూడదు. మరుసటి రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. బహుశా ఆ వ్యక్తి అయినా తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోవచ్చు, లేక నువ్వైనా నీ యాత్రను ముగించుకొని వెళ్ళిపోవచ్చు. కనుక ఈ భూమి మీద మనము ఉండగానే, మనము సజీవులముగా ఉండగానే మనము సమాధాన పడాలి. అప్పుడే మనము మరలా ఆ పశ్చాత్తాప భావానికి గురవడానికి వీలు లేకుండా ఉంటుంది. రాత్రికాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఫిలోమోను పత్రిక ద్వారా మనము ఇదే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి పౌలు ఈ పత్రిక రాస్తూ ఫిలోమోను కూడా చెప్తున్నాడు, ఫిలోమోను ఇదిగో ఒనేసిమును మరలా నేను ఎద్దుకు పంపిస్తున్నాను, నువ్వు దయతో కనికరముతో ఒనేసిమును క్షమించు, క్షమించడం మాత్రమే కాదు అతన్ని అంగీకరించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫిలోమోను ఒనేసిముని క్షమిస్తాడు, బాగానే ఉంది, అంగీకరించాలి. తెలుగులో ఒక సామెత ఉంది, నేను క్షమిస్తాను కానీ ఆ వ్యక్తి చేసిన పని ఎప్పటికీ మర్చిపోను. ఐ కెన్ ఫర్గివ్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్. దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్. నేను క్షమిస్తాను కానీ నేను మర్చిపోను అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనల్ని క్షమించాడు. అయితే మనం చేసిన అతిక్రమములను ఆయన మర్చిపోకుండా అలాగే జ్ఞాపకం పెట్టుకోలేదు. మరలా నువ్వు కనిపించిన ప్రతిసారి అదిగో నువ్వు అప్పుడు అలా చేసి, ఇదిగో ఇప్పుడు ఎలా చేసావని నీ మీద నేరారోపణ చేయలేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమములను ఆయన నీకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన గతంలో నువ్వు ఎప్పుడో చేసిన నీ పాపపు స్థితిని, నీ పాత స్థితిని ఆయన మరలా జ్ఞాపకం చేసుకొని వేలెత్తి చూపించేటువంటి దేవుడు కాదు. మనం కూడా అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఇక్కడ ఇంకా ఒక విషయం చెప్పాలంటే, క్షమించడం చాలా సులభం కానీ మర్చిపోవడం చాలా కష్టం.
ఇప్పుడు ఫిలోమోను మర్చిపోయాను అని రుజువు చేయడానికి ఒనేసిమును అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఫిలోమోను ఒనేసిముని తిరిగి బానిసగా యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఎలా యాక్సెప్ట్ చేయాలి? అది కూడా పౌలు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. నీవు అతన్ని ఒక బానిసగా కాదు, ఒక సహోదరుడిగా అంగీకరించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బానిసను తన ఇంట్లో దొంగతనం చేసి, తనను మోసం చేసి, తనకు నష్టాన్ని కలిగించి పారిపోయినటువంటి ఒక వ్యక్తి మరలా వస్తే అతన్ని ఒక బానిసగా కాకుండా ఒక సహోదరుడిగా అంగీకరించడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఉదాహరణకి ఒక బానిస అంటే ఫిలోమోను బల్ల మీద కూర్చొని రొట్టె ముక్కలు తింటుంటే ఆ కింద పడిపోయినటువంటి ఆ ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి రొట్టె ముక్కలు ఏరుకొని తినేటువంటి బ్రతుకు వాస్తవానికి బానిసది. కానీ ఇప్పుడు సహోదరుడుగా అంటున్నాడు పౌలు. సహోదరుడుగా అంటే సహోదరుడు బల్ల కింద కూర్చొని పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకొని తింటాడనో, తనతో కలిసి ఒకే టేబుల్లో కలిసి భోజనం చేస్తాడు. అక్కడ కూర్చున్నటువంటి ఒనేసిముని ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి? తన పక్కన ఇంకో కుర్చీ చేసి కూర్చొని బ్రదర్ ఇద్దరం కలిసి తినాలి అనాలి. ఆ రోజుల్లో ఒక బానిసకి ఆ స్థానాన్ని కల్పించడం ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ పౌలు ఫిలోమోనుకు చెప్పిన మాట, అతన్ని నువ్వు దయతో క్షమించి అంగీకరించి ఒక బానిసగా కాక నువ్వు ఒక సహోదరునిగా అతన్ని అంగీకరించు అని చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పౌలు ఈ పత్రిక రాయడానికి మరొక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ పారిపోయిన బానిసైన ఒనేసిము విషయమైన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పిన రీతిగా వాస్తవానికి రోమా చట్ట ప్రకారం ఒక బానిస పారిపోతే అతనికి మరణశిక్ష విధించవచ్చు. అయితే పౌలు ఫిలోమోను ప్రాధాయపడుతూ ఒనేసిమును క్రీస్తునందు సహోదరుడిగా తన సహచరునిగా అంగీకరించమని కోరుతున్నాడు. దీన్ని బట్టి పౌలు ఎలాంటి ప్రేమను ఫిలోమోను కనపరచాలి అనేటువంటి దాన్ని తెలియపరుస్తున్నాడు. ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ పత్రికను పౌలు క్రీస్తు 61 నుంచి 62 సంవత్సరాల మధ్య కాలంలో రాయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రికలో 3 ప్రధానమైనటువంటి అంశాలు, లేకపోతే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ పత్రికలో మనం గమనించవచ్చు. అదేంటంటే, మొదటిది, పౌలు రాసిన పత్రికలన్నిటిలోనికి కూడా ఇది చిన్న పత్రిక. వ్యక్తిగత పత్రికలో ఇది చాలా చిన్న పత్రిక. వ్యక్తిగత పత్రికలో మాత్రమే కాదు, సంఘానికి రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా ఇది చాలా చిన్న పత్రిక. రెండో విషయాన్ని గమనిస్తే, క్రొత్త నిబంధనలో మరి ఏ పుస్తకంలో కూడా లేని విధంగా పౌలు ఆదిమ క్రైస్తవ సంఘం, లేకపోతే ఆ కాలం నాటి రోమా ప్రభుత్వ బానిసత్వ సమస్యతో వ్యవహరించడం పట్ల దీని ప్రత్యేకతను మనం చూస్తున్నాం. బానిసత్వం మీద బహిరంగంగా పౌలు తిరుగుబాటు చేయకుండా క్రైస్తవ భక్తి సూత్రాల ద్వారా బానిసత్వాన్ని కఠినంగా చూసేటువంటి యజమానుల వైఖరిలో మార్పు తెచ్చేలా పౌలు ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పౌలు ఆ రోజు రోమా ప్రభుత్వం ఉన్నటువంటి బానిసత్వాన్ని నేరుగా ఖండించట్లేదు. కానీ ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక మార్పు నొందినటువంటి వ్యక్తి, అతడు యజమానుడు అయినప్పటికీ అతని దగ్గర అనేక మంది బానిసలు ఉన్నప్పటికీ, ఇప్పుడు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి ఈ క్రీస్తు ప్రేమతో, దయాగుణముతో ఏ విధముగా బానిసల ఎడలా ప్రవర్తించాలి అనేటువంటి ఆ విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు. పాత నిబంధనలు అనేకమైన పుస్తకాల ద్వారా మనకు అర్థమవుతుంది ఆ దినాల్లో బానిసత్వం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉండేది అనేది.
అయితే క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా ఈ పుస్తకం లేకపోతే ఈ పత్రిక ద్వారా మొదటి శతాబ్దంలో కూడా రోమా ప్రభుత్వంలో కూడా బానిసత్వం ఉంది అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అంత మాత్రమే కాదు, మూడో విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ పౌలు యొక్క అంతరంగం ఏమిటో అనేటిది మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. బానిసైన ఒనేసిముతో తనను తాను పోల్చుకుంటున్నాడు పౌలు ఇక్కడ. అతన్ని గూర్చి తన ప్రాణము వంటి వాడు, నీవు నన్ను ఏ విధముగా అంగీకరిస్తావో ఒనేసిమును కూడా నువ్వు అదే రీతిగా అంగీకరించాలి. ఒక బానిసను తనతో సమానముగా పౌలు ఎంచుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ భాగంలో పౌలు యొక్క అంతరంగం ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆ పత్రిక దగ్గరికి మనం కానీ ఒకసారి వచ్చినట్లయితే, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అఫ్ కోర్స్ ఉన్నది ఒక అధ్యాయమే. మొదటి 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మన ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ చెప్తున్న మాట, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, పౌలు ఈ పత్రిక రాసే సమయానికి పౌలు ఒక ఖైదీగా చెరసాల్లో బంధించబడి ఉన్నాడని. అయితే క్రీస్తు శకం 61-62 సంవత్సరాల కాలంలో పౌలు రోమా నగరంలో చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. కనుక ఆ సమయంలో పౌలు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. అప్పియకును బహుశా ఈమె ఫిలోమోను యొక్క భార్య అయి ఉండవచ్చు, అర్కిప్పు బహుశా ఫిలోమోను యొక్క కుమారుడు అయి ఉండవచ్చు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సో వీరింట ఆ దినాల్లో సంఘం ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దీన్ని బట్టి ఫిలోమోను యొక్క గొప్ప మనస్సును మనం చూడొచ్చు. బహుశా ఆ కొలసి పట్టణంలో కొద్దిమంది ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు బహుశా పౌలు ఈ విధంగా అడుగుండొచ్చు, మనం ప్రతి ఆదివారం కూడుకోవడానికి మనకంటూ ఒక స్థలం ఉంటే బాగుంటుంది, ఎక్కడ కూడుకుందాం అన్నప్పుడు నేను అనుకుంటున్నాను ఫిలోమోను వెంటనే ముందుకు వచ్చి, అయ్యా నా ఇల్లు చాలా పెద్దది, కావలసినంత స్థలం ఉంది, నా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఆదివారం కూడుకొని ప్రభుని ఆరాధించవచ్చు, నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి ఆటంకం లేదు. బహుశా నేను అనుకుంటున్నాను ఈ మాట అతను చెప్పిన వెంటనే తన భార్య కూడా దానికి అడ్డుపడి ఉండదు. మనకేమయ్యా అంత అవసరం, చాలా మంది ఇల్లు అన్నాయలే, వాళ్ళు కావాలంటే వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ ఇళ్ళలో గుడికోవచ్చులే, మన ఇంట్లో అంత అవసరం ఏముంది, నా వల్ల కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేను చేసి పెట్టలేనా కదండి. బహుశా నేను అనుకుంటున్నాను ఫిలోమోను భార్య అలా అనుండవద్దు. సహజంగా మనం మన దగ్గర అలా చూస్తూ ఉంటాం. ఒకవేళ భర్త దేవుని మందిర పరిచర్యలో చాలా ముందుండి మనం ముందుకు సాగిపోతుంటే అడ్డుపడేటువంటి భార్యలు ఎంతో మంది ఉన్నారు. ఇదే భార్యలు తమ భర్తలు బయటికి వెళ్ళి ఏం చేసినా కానీ ప్రశ్నించరు, అడగరు. కానీ అదే మందిరం కోసం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా, మందిరం కోసం దేవుని పరిచర్య కోసం కొంచెం ఎక్కువ సమయాన్ని వెచ్చించినా, కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకున్నా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది భర్తలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా చేయని, ఏమైనా దాన్ని ప్రశ్నించరు, అది అడగరు. కానీ మందిరంలో కొంచెం సమయాన్ని వెచ్చిస్తే మాత్రం, మందిరానికి డబ్బులు ఖర్చు పెడితే మాత్రం, పరిచర్యకు డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ప్రశ్నించే వాళ్ళు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. నేను నిన్నటి దినాన్ని కూడా ఒక సేవకునితో మాట్లాడుతూ నేను అంటూ ఉన్నాను, ఈరోజు నేను ఉత్తర భారతదేశానికి వెళ్ళి అంత దూరం వెళ్ళి నేను పరిచర్య చేస్తున్నాను అంటే, నా భార్య నాకు సహకారం ఇవ్వకపోతే నా పని చేయలేను.
నా భార్య నాతో కలిసి సహకరిస్తుంది కాబట్టి నేను అన్ని ప్రాంతాలు తిరిగి నేను పరిచయం చేయగలుగుతున్నాను. దేవుని పనిలో సహకరించేటువంటి జీవిత భాగస్వామి ఉండడం చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు సహకరించే వ్యక్తిగా ఉన్నావో లేదో నువ్వు పరిశీలన చేసుకో. ఇక్కడ ఫిలోమోను వెంటనే తన ఇంటిలో కూడుకోవడానికి అంగీకరించడం చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి ఫిలోమోను ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అయ్యా రండి, మా ఇంట్లో కూడుకోండి, మా ఇంట్లో మీరు ఆరాధన చేసుకోండి. వాస్తవానికి ఆ రోజుల్లో ఎవరింట్లో అయితే సంఘం ఉంటుందో, ఎవరింట్లో అయితే కూడుకుంటారో వారికి రిస్క్ ఎక్కువ. వారిని ప్రశ్నించే వాళ్ళు, వాళ్ళని బెదిరించే వాళ్ళు, వాళ్ళని కొచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద దాడి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. రిస్క్ ఉందని తెలుసు, బట్ అయినప్పటికీ కూడా ఫిలోమోను మా ఇంట్లో పెట్టుకోండి అని చెప్పడం చాలా సంతోషం. దానికి అతని భార్య కూడా ప్రోత్సహించడం, అంగీకరించడం ఇంకా గొప్ప విషయం. అంటే దీన్ని బట్టి వీరు ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. ఎంత గొప్ప విషయం. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని పని విషయంలో, దేవుని మందిరం విషయంలో ఏక మనస్సు కలిగి ఉండడం, ఏకాత్మ కలిగి ఉండడం, ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవడం ఎంత గొప్ప సంఘటన. నిజంగా ఈ విధంగా క్రైస్తవ కుటుంబాలు ఉంటే ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఈరోజు ప్రపంచంలో ఒకవేళ 1000 జోకులు ఉన్నాయి అని అంటే ఆ 1000 జోకుల్లో 990 జోకులు కేవలం వివాహ వ్యవస్థ మీదే ఉన్నాయి. తెలుసా మీకు? అంటే వివాహ వ్యవస్థ అంటే, వివాహం అంటే, భార్యాభర్తలు అంటే, ఒక కుటుంబం అంటే ఈ లోకానికి ఇట్స్ ఎ ఫన్, ఇట్స్ ఎ జోక్. అదొక హాస్యాస్పదం. కానీ ఒక క్రైస్తవ కుటుంబం అలా కాదండి. ఒక క్రైస్తవ కుటుంబము దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి కుటుంబం, దేవునిలో సంతోషించే కుటుంబం, దేవునిలో నిత్యము ఆనందించేటువంటి కుటుంబం. బహుశా నేను అనుకుంటున్నాను ఫిలోమోను కుటుంబం కూడా అలాంటిదే. అంత మాత్రమే కాదు, ఫిలోమోనుకు ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉందని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి సేవకుడు అడిగిన వెంటనే ఎస్, మా ఇంట్లో కూడుకోండి అని అన్నాడు. అంటే ఫిలోమోనుకు అతని భార్యకి ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉంది. పౌలు తిమోతికి తెలియపరుస్తూ సంఘానికి అధ్యక్షుడయ్యేటువంటి వాడు, అధ్యక్ష పదవిని ఆశించేటువంటి వాడు ఇలా ఉండాలి అని కొన్ని గుణ లక్షణాలు చెప్తూ వాటిల్లో అతడు అతిథి ప్రియుడును అనే మాటను యాడ్ చేస్తాడు. అతడు ఆతిథ్యం ఇచ్చేటువంటి వానిగా ఉండాలి. అతిథులు ఇంటికి వస్తే విసుక్కునేటువంటి వానిగా కాకుండా, కసురుకునేటువంటి వానిగా కాకుండా, వారిని ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అతిథులకు పెట్టేటువంటి మనస్సు ఉండాలి. అలా ఉన్నటువంటి వాడు సంఘాన్ని కూడా పరిపాలించడానికి అతడు అర్హుడు అని పౌలు తెలియజేస్తున్నాడు. సో ఈ మొదటి 3 వచనాల్లో పరిచయ మాటలు మనం చూస్తున్నాం, ఇంట్రడక్షన్ వర్డ్స్. ఆ తర్వాత 4వ వచనంలో పౌలు అంటున్నాడు, చూడండి, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలనున్న సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నిన్ను బట్టి నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి మనం? ఒక వ్యక్తిని బట్టి మనం సంతోషముగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని బట్టి మనం ఆనందంగా ఉన్నప్పుడు, ఒక స్థితిని బట్టి, ఒక పరిస్థితిని బట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంటే పౌలు ఫిలోమోను బట్టి ఎంత సంతోషముగా లేకపోతే పౌలు ఫిలోమోను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఒకవేళ పౌలు ఫిలోమోను బట్టి సంతోషముగా లేకపోతే, ఫిలోమోను యొక్క నడవడిక, ఫిలోమోను యొక్క ప్రవర్తన, ఫిలోమోను యొక్క స్వభావము, పద్ధతి పౌలుకు నచ్చకపోతే కృతజ్ఞతాస్తుతి చెల్లించుండేవాడు కాదు, విజ్ఞాపన ప్రార్థన చేస్తుండేవాడు. ఫిలోమోను, నిన్ను బట్టి నేను దేవునికి మొర్ర పెడుతున్నాను, విన్నవించుకొనుచున్నాను అని ఉండేవాడు.
అలా అనట్లేదు. ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వెన్నెవర్ ఐ రిమెంబర్ యూ, నేను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి. వై? ఎందుకు? ఎందుకనంటే పౌలు ఫిలోమోన్‌లో మరొక 2 క్వాలిటీస్ చూసాడు. అదేంటంటే ప్రేమ. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలున్న అంటున్నాడు. నీ ప్రేమను గూర్చి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఫిలోమోను ప్రేమ కలిగినటువంటి వాడు. ఏ ప్రేమ అండి ఇది? దైవ సంబంధమైన ప్రేమ. క్షమించండి. ఏ ప్రేమ అండి ఇది? అగాపే సంబంధమైన ప్రేమ. ఏ ప్రేమ అంటే ఇది? స్వార్థము లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఆతిథ్యం ఇచ్చేటువంటి ప్రేమ, జాలి కలిగినటువంటి ప్రేమ, ఎదుటివాని నష్టాన్ని కోరుకోకుండా ఎదుటివాని మేలును కోరుకునేటువంటి ప్రేమ. ఇట్టి ప్రేమ ఇట్టి ప్రేమ ఫిలోమోనులో ఉందని ఎవరు గుర్తించారంటే పౌలు గుర్తించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రేమయున్నాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయున్నాడు. ఒక భక్తుడు అంటాడు, బైబిల్ గ్రంథము దేవుడు మానవునికి రాసినటువంటి ప్రేమ లేఖ. ఇట్స్ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ టు హ్యూమన్. దేవుడు తన ప్రేమంతటిని కూడా ఈ బైబిల్ గ్రంథం ద్వారా వెల్లడిపరిచాడు. ఆయన మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో. కారణం ఏంటంటే బికాజ్ హీ ఈజ్ లవ్. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి ఆయన్ని అనుసరించేవారు, ఆయన్ని తమ రక్షకుడిగా అంగీకరించేవారు, ఆయన జీవిత విధానంలో కొనసాగాలి అని ఆశపడేటువంటి వారు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ, లవ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి విశ్వాసిని ఆత్మఫలాలు ఫలించాలని కోరుకున్నాడు. అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. మరి ఆత్మఫలాల్లో ప్రధానమైనటువంటిది ఏంటి? ప్రేమ. పౌలు కొలస్సీ సంఘంతో రాస్తూ అంటాడు, మీ విశ్వాసంను గురించి, మీ ప్రేమను గురించి నేను వినినప్పటి నుండి మిమ్మల్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమ కలిగిన సంఘం. ఎఫెసీ సంఘంతో దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, మొదట నీకుండిన ప్రేమను విడిచితివి. మొదట నీకు ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ ఈ రోజు లేదు. రక్షించబడిన మొదటి దినాల్లో ఏ ప్రేమ ఉంది? ఈరోజు ఆ ప్రేమ లేదు. ప్రేమ కనుమరుగైపోయింది, అది అంతరించిపోయింది. నా పట్ల లేదు, తోటి సహోదరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల కూడా ప్రేమ లేదు. దేవుని పట్ల ప్రేమ ఉందని ఎలా రుజువు చేయబడుతున్నారంటే, నీ తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించినప్పుడు. నీ తోటి విశ్వాసిని ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటే దాన్ని దేవుడు అంగీకరించడు. సో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, వెరీ గుడ్. అయితే అది ఎలా రుజువు చేయబడుతుంది? దాన్ని ఎలా రుజువు చేస్తావు? నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించడం ద్వారా నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు రుజువు చేయగలుగుతావు. సో దానికి కనెక్షన్ ఇక్కడుంది. రాత్రికాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కూడుకున్నప్పుడు ఆ మిగిలిన భాగాన్ని మనము తిరిగి కొనసాగించుదాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈరోజు ప్రభు మన జీవితాల్లో విట్టినటువంటి మాటలను బట్టి మరి మనం ఎలా ఉన్నాము, మనం ఏ విధముగా ఒక విశ్వాసముగా కొనసాగుతున్నాము, ప్రభుకి ఇష్టమైనటువంటి ఆ గుణ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా మనం పరిశీలన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒక్కళ్ళు ప్రేరేపించబడినటువంటి